ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాల అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈరోజు వీడియోలో మన బాబా గారు ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారో ఒక్కసారి మనం చూద్దామండి. బిడ్డ, ఇది మళ్ళీ మళ్ళీ రాని అదృష్టం తల్లి. నువ్వు తాకే నీకున్న డబ్బు నీకున్న అతిపెద్ద సమస్యను దూరం అయితే చేస్తుంది తల్లి. ఒక్కసారి నేను చెప్పినట్టుగా నా మీద నమ్మకంతో ఇక్కడున్న డబ్బునైతే అందుకోవమ్మా అని చెప్పి బాబాగారు అయితే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకైతే వచ్చారండి. మరి మన జీవితంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ప్రధాన కారణం ఏంది అంటే అది డబ్బనే చెప్పాలి. మరి ఎలాంటి డబ్బు మనకి ఏ విధంగా మనకి పొందుకోవాలి అనేది బాబాగారి యొక్క సందేశంతో మనందరికి కూడా వివరించడానికి వచ్చారండి. మరి బాబాగారు వివరించేటటువంటి ఈ యొక్క వీడియోని మీరు ప్రతి ఒక్కరూ కూడా పూర్తిగా చివరి వరకు చూస్తేనే తప్ప బాబాగారు ఏం చెప్పబోతున్నారు, మరి ఆ అదృష్టం మనకి ఎలా వరించబోతుంది, ఇవన్నీ కూడా మన ఈ వీడియో పూర్తిగా చూస్తేనే కానీ మనకు అర్థమవుతుందండి. మరి వీడియోలో ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, బిడ్డ మరి నువ్వు ఈ యొక్క వీడియో పూర్తిగా చూడు తల్లి. నీకున్నటువంటి సమస్యలు తీరిపోలేదు కదా, మరి నువ్వు ఎంతో మదన వేదన అయితే పడుతున్నావు. నీకున్నటువంటి బాధలు, అలాగే నీకైతే ఏవైతే ఉన్నాయో ఆ కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా నువ్వు నాతో చెప్పుకుంటూ నీ యొక్క గోడు వెళ్ళబుచ్చుకుంటున్నావు కదా. మరి నీకు ఎలాంటి కష్టాలు కన్నీళ్ళు కూడా దూరం అయిపోయే ఒక ఉపాయంతో అయితే నీకైతే ముందుకొచ్చాను తల్లి. మరి నువ్వు నేను చెప్పేటువంటి మాటను తప్పకుండా నువ్వు తెలుసుకున్నావు అంటే నీకు అలాగే నువ్వు పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోయి నీకంటూ ఒక ఉన్నత స్థానానికి అయితే నువ్వు వెళ్తావు తల్లి. నువ్వు ఎక్కడైతే ఆఫీస్లో నువ్వు పై అధికారుల యొక్క సమస్యలు ఏవైతే ఎదుర్కొంటున్నావో పై అధికారుల నుంచి అవన్నీ కూడా సమసిపోతాయి. అలాగే నీ యొక్క ఇంటిలో ఒక ఆర్థికపరమైనటువంటి ఆందోళన ఏదైతే ఉందో అది కూడా తీరిపోతుంది తల్లి. అలాగే నువ్వు ఎప్పటి నుంచో నీకు డబ్బు రావాలని ఎక్కడి నుంచో రావాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు అవి రాక నువ్వు ఎంతో బాధపడుతున్నావని నువ్వు నాకు ఎప్పుడూ కూడా చెప్పుకుంటూ ఉండేదానివి కదా. మరి ఆ సమస్య కూడా నీకు తీరిపోయి వాళ్ళు నీకు పువ్వుల్లో పెట్టి తీసుకుని ఇచ్చి సమయం అయితే వచ్చింది తల్లి. మరి నువ్వు ఎటువంటి ఆటంకాలు లేకుండా నువ్వు యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకుని వెళ్ళాలని నీ బాబా సంకల్పించాడు. కాబట్టి నేను నీకు ఇలాంటి అదృష్టంతో నీ ముందుకైతే వచ్చాను తల్లి. మరి నువ్వు ఏం చేయాలి అంటే నీ యొక్క నువ్వు నిబ్బరంతో ఉండి నీకంటూ ఒక ఉన్నతిని పొందడానికి నువ్వు ఒక పాజిటివ్ దృక్పథంతో నువ్వు ముందడుగు వేయాలి. అలాగే నువ్వు ఎటువంటి కష్టాల్లో ఉన్నా కన్నీళ్ళలో ఉన్నా సరే అవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి తల్లి. మరి నువ్వు నా యందు పూర్తి నమ్మకం అయితే ఉంచు తల్లి. నా యందు నమ్మకం ఉంచినడల నీకు అన్ని శుభమే జరుగుతాయి. మరి నీకు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే నీకున్నటువంటి బాధలు తట్టుకోలేక ప్రతి క్షణంలో మదన పడుతున్నావు కదా. మరి నీ జీవితంలో కూడా ఎన్నడూ మర్చిపోలేనటువంటి మార్పునైతే నేను నీ జీవితంలో తీసుకుని వస్తున్నాను తల్లి. నీ జీవితంలో అన్ని సంతోషాలే సుఖాలే ఆనందంతో బతుకుతావు తల్లి. మరి బలంగా నీ యొక్క జీవితంలో ఉన్న సమస్యలు అన్నీ పోయి సంతోషంగా బ్రతకాలి అంటే మరి నేను చెప్పే ప్రతి విషయం కూడా పూర్తిగా గ్రహించు తల్లి. ఈ లోకంలో అనేక మంది యోగులు ఉన్నారు. మన గురువు అసలైన తండ్రిని గుర్తుపెట్టుకో. ఇతరులు అనేక సుబోధాలు చేయవచ్చు, కానీ మన గురువు యొక్క పలుకులను మరవకూడదు తల్లి. ఎందుకంటే నువ్వు నన్నే నమ్ముకున్నావు. భక్తి విశ్వాసములతో నా వద్దకు వచ్చి వారెవ్వరిని కూడా ఎన్నడూ దూరం చేసుకోను అని చెప్పేసి నేను ఇదే వాగ్దానం చేస్తున్నాను తల్లి. మరి పిలిస్తే పలుకుతాను, తలిస్తే అభయమిస్తాను. మరి ఇలాంటి విశాలమైన విశ్వంలో మీరు ఎక్కడున్నా సరే నేను మీతోనే ఉంటాను తల్లి. మీ హృదయాన్నే నా నివాసం తల్లి. మరి నీ సంతోషం అనేది నీ ముందే ఉంది. నువ్వు ఇంతవరకు కూడా అనుభవిస్తున్నటువంటి బాధ ఏదైతే ఉందో అది తీరిపోవడానికి నీకు ఒక మార్గాన్ని అయితే నేను నీ ముందుకు తీసుకుని వచ్చాను తల్లి.
కానీ నేను చూపించే మార్గం చూసి ఇది సరైనదా కాదా అనే ఆలోచనలో పడుతున్నావు. జీవితం బాగుండటానికి ఈ సాయిస్తున్నటువంటి మంచి అవకాశం. మరి దీనిని నువ్వు వినియోగించుకో తల్లి. నీకు ఎంతటి డబ్బు సమస్య ఉన్నా సరే అది పూర్తిగా తీరిపోతుంది. అప్పుల బాధలు పడుతున్నా సరే, అప్పులంటే ఎవరికైనా సరే డబ్బిచ్చి మోసపోయినా, లేదా ఒక భూమి పైన నువ్వు డబ్బు పెట్టి ఆ డబ్బు నీకు తిరిగి రాకపోగా, భూమి కూడా నీకు రాలేదు అని నువ్వు బాధపడుతూ ఉన్నావు. మరి ఇలాంటి సమస్యలు ఎన్నో ఎన్నో చూస్తున్నావు కదా. మరి నీ ఆలోచన శక్తి మార్చుకోకపోతే ఎప్పుడూ కూడా ఓటమిని చూడాల్సిందే తల్లి. నీ ఓటమి అనేది గెలుపుకి ఒక మెట్టు లాంటిది. మరి నువ్వు ఎన్నిసార్లు ఓటమిని చూస్తున్నావో మరి నీకు అంత అనుభవం అయితే నీకు కలుగుతుంది తల్లి. నువ్వు ప్రతిసారి కూడా ఓటమిని చూసి ఓడిపోయానే అంటూ బాధపడకు తల్లి. ఎందుకు అంటే ఆ ఓటమి అన్నదే నీ గెలుపుకి ప్రధానమైనటువంటి కారణమని గుర్తుపెట్టుకో తల్లి. ఏ ఓటమైనా సరే నీకు మంచి అనుభవాన్ని అయితే నేర్పిస్తుంది తల్లి. కాబట్టి ఓటమిని చూసి బాధపడకు, భయపడకు. ఎప్పుడూ కూడా నేను గెలుస్తాను అన్న పట్టుదల, ఆ యొక్క ఆత్మ సంకల్పం నీలో చేసుకోవాలి తల్లి. నీ స్థాయి ఉన్నంత వరకు నీకు ఓటమి అన్నదే ఉండదు. బెదిరించడం వల్ల ప్రయోజనాలు అయితే ఉండవు తల్లి. మరి నువ్వు 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 అందరికీ కూడా మంచి చేయడానికి ప్రయత్నం చెయ్యి. నేనే గొప్ప అన్న అహం అయితే ఎప్పుడూ కూడా నీలో రానివ్వద్దు తల్లి. ఎందుకంటే నువ్వు మంచిదానిలాగా నటిస్తే అది నీకే ముప్పుగా మారుతుంది. కాబట్టి అందరితోనూ కూడా నువ్వు ప్రేమగా మసులుకో తల్లి. నీ జీవితం పట్ల బాధ్యతగా అయితే ఉండు తల్లి. ఏ కోరిక కోసం నువ్వు తపన పడుతున్నావో, ఏ కోరిక కోసమైతే నువ్వు భంగపడుతూ ఉన్నావో అది నీకు తీరిపోతుంది తల్లి. ఆ సమస్య అనేది నీకు దూరం అయిపోతుంది. నీ బాబా చెప్తున్నారు విను తల్లి. అంతా కూడా సవ్యంగా జరుగుతుంది తల్లి. మరి నువ్వు చేయవలసింది ఏంటంటే ఆ సమస్య నుంచి బయటపడడానికి ఒక మార్గాన్ని అయితే నువ్వు వెతుక్కోవాలి. మరి నేను ఏ పని చేస్తే ఆ సమస్య, అలాగే ఆ పనిలో నాకు సక్సెస్ అనేది వస్తుంది అనేది ఒక్కసారి నువ్వు ఆలోచించు తల్లి. నేను ఇదే చెప్తున్నా. ముందు ఆ డబ్బు సమస్య ఎలా పోగొట్టుకోవాలి, డబ్బు సంపాదించాలంటే ఎలాంటి మార్గాలు నువ్వు అన్వేషించాలి అనే వాటిని నువ్వు దృష్టి పెట్టాలి తల్లి. మరి నువ్వు 1-4 సార్లు ఒక అంచనా వేసుకో. నీ చుట్టూ ఎవరైనా సరే నీ మనసుకి నా ఆత్మీయులని అనిపిస్తే అలాంటి వారితో నువ్వు నీ బాధ్యత అంతా కూడా చెప్పుకో. నీ బరువుని కాస్త తగ్గించుకో తల్లి. వారు నీ ఆత్మీయులు కాబట్టి నీకు మంచి చెయ్యాలని చూస్తారు. మరి నీ మంచి మాత్రమే కోరుకుంటారు వాళ్ళు. మరి కాబట్టి అలాంటి వారితో బాధ్యత గురించి చెప్పి నీ పని ఏ విధంగా ప్రారంభిస్తే నువ్వు సక్సెస్ అవుతావో వారి దగ్గర సలహా తీసుకో తల్లి. అలాంటప్పుడు ఈ సలహా ఇస్తుంది సాక్షాత్తు నా సాయిని అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే అందరిలోనూ కూడా నేను ఉంటాను. ఎవరైతే నన్ను మర్చిపోకుండా ప్రతి క్షణం నా ధ్యానంలో ఉంటారో, నా నామాన్ని ఎప్పుడూ కూడా పఠిస్తూనే ఉంటారో అలాంటి వారిలో నేను ఎప్పటికీ కూడా కొలువై ఉంటాను. నువ్వు ఎల్లవేళలా అలాంటి వారితోనే నిత్యం నీ ప్రశ్నలు వేసుకో. అలాంటి ఆత్మీయులు ఉండడం నీ అదృష్టంగా భావించి తల్లి. ఒకవేళ నీ జీవితంలో ఎప్పుడైనా సరే నువ్వు తప్పటడుగులు వేస్తే ఆ ఆత్మీయులు నీకు నీ మనసుకు నచ్చిన వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీకు సరైన మార్గాన్ని చూపించి ఆ యొక్క మార్గం వైపు నడిపించేందుకు నీకు ఒక గొప్ప అవకాశాన్ని అయితే ఇస్తారు. అది సాక్షాత్తు నా సాయే మార్గాన్ని చూపించాడని నువ్వు భావన కలుగు చేసుకోవాలి. అలాగే కాబట్టి తల్లి, ప్రతి జీవిలోనూ నన్ను చూడు. నిత్యం మంచితనాన్ని అంటిపెట్టుకుని శ్రద్ధ, సబురి, సహనం, ఓర్పుతో ఇవన్నీ కూడా నువ్వు పాటిస్తూ నీ జీవితాన్ని ముందుకు సాగు తల్లి. మరి నిత్యము కూడా నా ధ్యానంలో ఉన్నట్లు అయితే నీకు ఎలాంటి హాని కూడా కలగదు. నీ చుట్టూ ఉన్న వాళ్ళలో నిష్కారణంగా నీ వెనకాల మాట్లాడినా కూడా ఆ మాటల గురించి నువ్వు అస్సలు కూడా ఆలోచించవద్దు తల్లి. ఎందుకు అంటే ఆ మాటలన్నీ కూడా నీకే నువ్వు ఎందుకు అంటున్నావు అవన్నీ కూడా పక్కకు పారద్రోలే. ఎందుకంటే ఆ మాటలు తిరిగి వారికే చెందుతాయి. నువ్వు ఎటువంటి ఆ మాటలకు ఎప్పుడూ కూడా నువ్వు పట్టించుకోవద్దు తల్లి. ఈ సాయి ఉన్నంత వరకు రక్షణ కవచంలా నీ పక్కనే నీ చుట్టూ కూడా నిలబడే ఉంటాడు తల్లి. మరి తల్లి, ఏదైనా సరే నీ బతుకు
నువ్వు బతకడానికి స్వతంత్రంగా ఏ చిన్న పని చేసినా కూడా అందులో నీకు ఎలాంటి దోషము కూడా ఉండదు తల్లి. ఎవరేమనుకున్నా సరే నువ్వు అస్సలు పట్టించుకోవద్దు. నీ వ్యక్తిగతంగా నువ్వు నీ స్వతహాగా వ్యాపారం చేసుకోవాలన్నా కూడా ఎవరిని కూడా సలహా అయితే తీసుకోవద్దు తల్లి. ఎప్పుడైతే నీ మనసుకి ఇలాంటి వారితో చెప్పుకుంటే నా బాధ తీరుతుంది అలాగే అనిపిస్తుందో అలాంటి వారి దగ్గర సలహా తీసుకోకుండా ఉండకు తల్లి. తప్పకుండా సలహా తీసుకుని వారి మంచి సలహాలను నువ్వు పాటించు తల్లి. వ్యాపారంలో మంచి రావాలంటే సరైన నిర్ణయాలు వాళ్ళే నీకు నేర్పుతారు. కాబట్టి అలాంటి వారితో స్నేహం చేయి, మంచిగా ఉండు, అందరితో కలిసి ఒకేలా ప్రవర్తించు. ఎవరేమనుకున్నా పట్టించుకోవద్దు. నీ శత్రువులు నీ ముందు నిలబడినా సరే నువ్వు ఎప్పుడూ కూడా నవ్వుతూ పలకరించు. మరి ఎప్పుడూ కూడా డబ్బు సమస్యతోనే నీ ఇంట్లో గొడవలు వస్తున్నాయా? మరి ఆ డబ్బు కనుక నీతో ఉంటే ఆ సమస్య అయితే రాదు కదా తల్లి. మరి నువ్వు ఎంతగా బాధపడుతున్నావో ఆ డబ్బు కోసం, ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నావో, ఒక చిన్న ఉద్యోగం వచ్చినా చాలు నేను ఆర్థికంగా బలపడతాను అన్నంత శక్తి నాలో ఉంది బాబా అని ప్రతిసారి నువ్వు నాతో అడుగుతూ ఉంటావు కదా. మరి నీకు ఈ డబ్బు సమస్య పోవాలి అంటే జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థాయికి నువ్వు వెళ్ళాలి అన్నా, డబ్బు కొరత లేకుండా నీ జీవితంలో చక్కగా సంతోషంగా నీ పిల్లలతోటి ఆనందంగా ఉండాలి అన్నా నేను ఒక చిన్న పరిహారాన్ని అయితే చెబుతాను తల్లి. అప్పుడు నువ్వు ఎలాంటి లోటు లేకుండా డబ్బు సమస్య పూర్తిగా తగ్గుముఖం అయితే పడుతుంది. నువ్వు నీలో మార్పును చూస్తావు తల్లి. ఆ మార్పును చూసి అతి తొందరలో నువ్వు నా దగ్గరికి వచ్చి చాలా సంతోషం బాబా, నేను జీవితంలో ఎదుగుతున్నాను, ఇదంతా కూడా నీ చలవే తండ్రి అని నువ్వు నా దగ్గరికి వచ్చి ఆ మాటలతో నాకు మురిసిపోతావు తల్లి. మరి ఇక నిశ్చింతగా ఉండు. డబ్బు కొరత అనేది లేకుండా నీకు ఒక చిన్న పరిహారాన్ని అయితే చెబుతాను, జాగ్రత్తగా విను తల్లి. దాన్ని ఆచరించాను అనుకో, నీ జీవితంలో కూడా డబ్బు కొరత అయితే లేకుండా చేస్తాను తల్లి. ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే అంటే తెల్లవారుజామున లేవాలి. నువ్వు ఏదైనా సరే విజయం సాధించాలి, జీవితంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే తెల్లవారుజామున లేవడమే ఉత్తమం తల్లి. అప్పుడు లేస్తేనే నీ పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి. తెల్లవారుతోనే లేవాలి. సూర్యోదయం అవ్వకముందే లేవాలి. లేచిన తర్వాత కొన్ని వ్యాయామాలు చెయ్యి. నీ ఆరోగ్యం మెరుగుపడాలి. మరి నువ్వు నీ యొక్క ఆరోగ్యం అలాగే నీ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అన్నా ఇవన్నీ కూడా చేయక తప్పదు తల్లి. ఎవరైతే తెల్లవారుజామున లేచి అలవాటు పెట్టుకుంటారో అలాంటి వారు ఆరోగ్యంగా బతుకుతారు. ఇది సత్యం తల్లి. మరి ఎందుకు అంటే ఆ సమయంలో ఎవరైనా సరే వ్యాయామాలు చేస్తూ చల్లటి గాలిని, స్వచ్ఛమైన గాలిని పీలుస్తారో అలాంటి వారికి తప్పకుండా నూరేళ్ల జీవితం ముడిపడి ఉంటుంది. మరి అలాంటి వారు ఎప్పుడూ కూడా తను ఎప్పుడూ కూడా హ్యాపీగా బతుకుతారు. అంతేకాదు, లేచిన తర్వాత ఆ సమయంలో మీ ఇష్టమైనటువంటి దైవం ఏదైతే ఉందో ఆ యొక్క ఇష్ట దైవాన్ని ఆరాధించాలి. మరి ఆ భగవంతుని చింతనలో ఉండడానికి ఎప్పుడైతే నువ్వు భగవంతుని ఆరాధిస్తావో తెల్లవారుజామున నువ్వు ఆరాధించే ఆ భక్తి నేరుగా భగవంతునికైతే చేరుతుంది. మరి నీకున్న సమస్యలన్నీ కూడా నువ్వు విన్నవించుకోగలిగితే అవి వెంటనే తీరడానికి ఒక మార్గం అయితే ఏర్పడుతుంది. అంతేకాదు, తెల్లవారుజాములో నువ్వు చేసే ఏ ప్రయత్నం అయినా సరే అది వెంటనే నీకు సక్సెస్ని ఇస్తుంది తల్లి. ఆ సమయంలో దైవానికి ఉన్నటువంటి శక్తి చాలా గొప్పది. కాబట్టి నువ్వు ఏ కోరికతో అయితే ఈ చిన్న ప్రయత్నాన్ని అయితే నువ్వు చేసుకున్నావో నీకు సత్ఫలితాలు వెంటనే దక్కుతాయి తల్లి. నీ తల్లిదండ్రుల మాటలు ఎప్పుడూ కూడా వింటూ ఉండాలి. మీ అమ్మకు పనుల్లో సహాయం చేస్తూ ఉండు. ఎప్పుడూ నిజం మాత్రమే చెబుతూ ఉండాలి. ఏ విషయాన్నైనా సరే మనమే స్వయంగా చూసి తెలుసుకోవాలి. ఇతరులను ప్రశ్నించి వారి అభిప్రాయాలు, అనుభవాలు సేకరించడంలో ప్రయోజనం ఏమీ లేదు. మరి తల్లి, ఈ సాయిని నువ్వు నమ్ముకున్నావు కాబట్టే నిన్ను గెలిపించడానికి నీకొక మార్గాన్ని అయితే తీసుకుని వచ్చాను తల్లి. తప్పకుండా నువ్వు గెలుస్తావు. అన్నింటిలోనూ నువ్వు విజయం సాధిస్తావు. నువ్వు అనుకున్నటువంటి ఉద్యోగంలో నువ్వు రాణింపు పొందుతావు. అలాగే నీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా సమసిపోతాయి. మరి నేను చెప్పినట్లుగా నువ్వు చేయగలిగితే ఉదయం అంటే తెల్లవారుజామున
లేచి నీ కాలకృత్యాలన్నీ కూడా తీర్చుకొని నువ్వు చేసే పనుల్లో సక్సెస్ కావాలని నువ్వు చేసే ఏ ప్రయత్నంలో అయినా సరే అది తప్పకుండా ఫలిస్తుంది తల్లి. మరి ఈ సాయి నీకు తోడుగా ఉంటాడు. వెంటనే నువ్వు ఆ పనిని రేపటి నుంచే మొదలుపెట్టు తల్లి. ఉదయాన్నే లేవడం ప్రయత్నం చెయ్యి. ముందు నీ భగవంతుతో మాట్లాడు. నీ సంకల్పం చెప్పుకో. ప్రతి దినము కూడా కనీసం ఒక గంట సేపు అయితే నువ్వు వ్యాయామంలో ధ్యానంలో మునిగి ఉండాలి. అప్పుడే నీకు అన్నింటిలోనూ సత్ఫలితాలు పొందుతావు. నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. నీ డబ్బు సమస్యలతో అయితే ఏ డబ్బు సమస్యలతో బాధపడుతూ ఉన్నావో అవి కూడా వెంటనే తీరడానికి ఒక మార్గాన్ని అయితే చూపిస్తాను తల్లి. మరి నీ బాధలు చెప్పుకుంటూ నా సన్నిధి దాకా రానక్కర్లేదు. నేనే స్వయాన నా బిడ్డల దగ్గరికి వస్తాను తల్లి. కాబట్టి నువ్వు నిటారుగా కూర్చుని నీకేం కావాలో, నీ మనసుకు ఏముందో అది నాతో తెల్లవారుజామున చెప్పుకో. అంతేకాదు శ్రద్ధ సబూరితో మెలుగు తల్లి. ఈ సాయి సత్యాన్ని అంటిపెట్టుకుని ఉండాలి. అప్పుడే నువ్వు అన్నింటిలోనూ విజయాన్ని అయితే సాధించగలవు. మరి ఈరోజు బాబాగారు అందించినటువంటి ఈ యొక్క సందేశం మీ అందరికీ కూడా బాగా నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి ఇలాగే ఈ సందేశం ఎంతమందికి మీకు నచ్చిందో కామెంట్ అయితే చేయండి. అలాగే నా వీడియోని ఎవరైనా సరే మొదటిసారి చూస్తున్నారు అంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు ఆ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంత సపోర్టివ్గా ఉంటుంది. అలాగే మీకు మరిన్ని వీడియోలు అయితే మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఒక అవకాశాన్ని అయితే ఇచ్చినట్టు అవుతుంది. మరి ఇంకొక అద్భుతమైనటువంటి వీడియోలో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. మరి అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.